కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని పొందూరు మండలం కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు కొంచాడు రమణమూర్తి, పట్టణ అధ్యక్షుడు గాడు నాగరాజు, వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు జయప్రతాప్ కుమార్, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో చంద్రబాబు నాయుడు గారు అరాచక పాలనకు వ్యతిరేకంగా అందరినీ మోసం చేసేటటువంటి వ్యక్తిగా 2 ఏళ్లు పూర్తయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు పొందూరు మండలంలో ధర్నా కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఇది అరాచక పాలనకు, చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎలక్షన్ ముందు అనేకమైనటువంటి హామీలతో ఈరోజు ప్రజల ముందుకు వచ్చి అది కొద్ది కాలంలోనే ప్రజల మొత్తం కూడా 50 మందిని కూడా మోసం చేసి ఈరోజు ఒక వెన్నుపోటు రాజకీయాలకి పాల్పడుతున్న చరిత్ర ఉంది. అదేవిధంగా అనేకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ప్రశ్నించే తత్వం గల వ్యక్తుల మీద కూడా ఈరోజు పోలీస్ కేసులు పెట్టి వేధిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎక్కడ ప్రశ్నించే తత్వం ఉందో అక్కడే మళ్ళీ ప్రజల యొక్క ఓటు హక్కు ద్వారా తిరుగుబాటు తప్పనిసరిగా ఉంటుందని మా అభిప్రాయం. అదేవిధంగానే చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఈరోజు అనేకమైనటువంటి ప్రజా ఉద్యమాలకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు సన్నద్ధమవుతుంది. ఈ ఉద్యమాలు ఏదైతే ఉందో మళ్ళీ రాజ్యాధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా అన్ని కేడర్లో కూడా ఉద్యమాలు చేస్తామని ఈ రంగం మేము విరమించుకుంటాం. పొందూరు మండలం ఈరోజు 2 ఏళ్లు వెన్నుపోటు దినం కార్యక్రమంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడంతో ఆయన ఆదేశాల మేరకు ఈ పొందూరు మండలంలో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాకపోతే ఈ 2 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు చేసిన అరాచకాలు ప్రజలకు తెలియపరచాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పొందూరు మండల నాయకులతో ఈ కాంప్లెక్స్ ఆవరణలో ఈ కార్యక్రమం చేపడతాను. ఆయన మొట్టమొదటిసారి రైతులకి మోసం చేశారు. అదేంటనేది ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. యూరియా కొరత అనేది 2 ఏళ్ళ నుండి ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఖరీఫ్ మనకి వస్తుంది, అయినా సరే మళ్ళీ ఇబ్బంది పడడానికి ప్రజలు ఇబ్బందిగా లేరు. ఇప్పుడు ఈసారి వైసీపీ గట్టిగా పోరాడితే యూరియా వస్తుందనే ఒక నమ్మకంతో ప్రజలు మన వైపు మళ్ళారు. అందుకు స్వచ్ఛతంగా మనం ఈ కార్యక్రమం ప్రజలతో పాటు వచ్చాము ఈరోజు. తర్వాత గ్యాస్ సమస్య అనేది మెయిన్గా మహిళలు, గృహిణీలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇబ్బందుల కొరకు ఇలాంటి కార్యక్రమం మేము చేస్తున్నాము. అలాగే మూడోది చూసుకుంటే నెక్స్ట్ ఏ ఆర్టీసీ బస్సు అయినా సరే రోడ్డు మీద ఒక్కటే ఆపడం జరగట్లేదు. ఏదో తూతు మంత్రంగా ఎక్కించుకొని వెళ్ళిపోవడం, స్టూడెంట్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా అన్యాయం, అగాత్యం తప్ప మంచి పరిపాలన అంటారు. ఇది మంచి ప్రభుత్వం కాదు, దగా ప్రభుత్వం. డిఎస్పీ నోటిఫికేషన్ అన్నారు, కానీ ఇది డిఎస్పీ మెగా డిఎస్పీ నోటిఫికేషన్ అన్నారు, కానీ దగా డిఎస్పీ నోటిఫికేషన్. పేకాట ఆడుకునే వాళ్ళకి కూడా ఒక టీచర్ పోస్ట్ ఇచ్చే దీనికి వెళ్ళారంటే వాళ్ళ కార్యకర్తలకే ఇస్తున్నారంటే దీనికి ఎంత అన్యాయమో. పేద ప్రజలు, ఎంతోమంది విద్యార్థులు దీనికి ఇబ్బంది పడుతున్నారు. నేను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వాళ్ళకి కోర్టుల ద్వారా, న్యాయం ద్వారా కూడా దీన్ని సమకూరుస్తామని చెప్పారు. న్యాయశాలను ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం వచ్చిన తర్వాత ఎవరైతే ఇప్పుడు ఈ ఉద్యోగం పొందుతారో వాళ్ళ మీద కమిటీ వేయడానికి కూడా నిర్ణయించింది మన వైఎస్ఆర్ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం ఇలాంటి కార్యక్రమం ప్రజల కోసం చేయాలనేసి